ఫైనల్ కి మించిన థ్రిల్లింగ్ తో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు చెన్నై జట్ల మధ్య 4వ స్థానం కోసం భీకర యుద్ధం జరిగిందనే చెప్పాలి. అయితే ఎన్నో సమీకరణాలు దాటుకుని బెంగళూరు జట్టు అత్యద్భుతంగా ఆడి చెన్నైని 27 పరుగుల తేడాతో ఓడించి సగర్వంగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. ఈ గెలుపుతో బెంగళూరుకి ఇది వరుసగా 6వ విజయం. ఇక చివరి ఓవర్లో 17 పరుగులు సాధిస్తే చెన్నై క్వాలిఫై అయిపోతుందనుకున్న తరుణంలో యష్ దయాల్ చాలా చాకచక్యంగా బౌలింగ్ వేసి చెన్నైని కట్టడి చేశాడు. ఈ ఉత్కంఠమైన విజయంపై ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సీజన్ ఆరంభంలో అందరూ మా పనైపోయింది అన్నారు. మా బౌలింగ్పై దారుణంగా విమర్శలు చేశారు. మేము ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అన్నారు. అయినప్పటికీ మా జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సెకండ్ హాఫ్లో అద్భుతంగా పుంజుకుంది. విమర్శకులకు మా ఆటతోనే మేము సమాధానం చెప్పాము. ఈరోజు మ్యాచ్లో కోహ్లీ ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లను నిరంతరం ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. కోహ్లీ లాంటి ఆటగాడు జట్టులో ఉండడమే మా అదృష్టం. ఇక ఈరోజు క్రెడిట్ బ్యాటర్ల కంటే కూడా బౌలర్లకే ఎక్కువగా ఇవ్వాలి. వారు మా లక్ష్యాన్ని కాపాడిన విధానాన్ని మెచ్చుకోవాలి. వర్షం కూడా అంతరాయం కలిగించకుండా ఉండడం నిజంగా ఆశ్చర్యమే. ఏది ఏమైనా వరుసగా మేము 6 మ్యాచ్లు గెలవడం సామాన్యమైన విషయమైతే కాదు. ఇదే జోష్ని మేము కొనసాగించి ప్లే ఆఫ్స్లోనూ మా సత్తా చాటుతాము. ఎలిమినేటర్ మ్యాచ్ SRHతోనా లేదా రాజస్థాన్తోనా అనేది మాకు సంబంధం లేదు. మా ముందున్న లక్ష్యం ఒక్కటే, మ్యాచ్ గెలవడం. ప్రత్యర్థి ఎవరైనా ఓడించడమే మా టార్గెట్ అని ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.